అందరికీ ఈ వీడియోలో మీరు యోనో యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత లోపలికి లాగిన్ అవ్వాలంటే ఒక ఎంపిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంపిన్ అనేది రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే మీరైతే ఎంపిన్ని సెట్ చేసుకుంటారు. ఆ ఎంపిన్ అనేది మీరు ఫ్యూచర్లో చేంజ్ చేయాలనుకుంటే ఏ విధంగా చేంజ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. ఒకవేళ ఆ ఎంపిన్ని మీరు మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా ఫర్గెట్ ఎంపిన్ చేసి ఏ విధంగా చేయాలనేది ఆ ప్రాసెస్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. ఇందులో లాగిన్ అవ్వాలంటే మీరు ఎంపిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా ఎంపిన్ తెలియకపోతే మీరు యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను ఎంటర్ చేసి కూడా మీరు లోపలికి అయితే లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఈ లాగిన్ చేయాలంటే మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్లను రెండు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరైతే ఒక ఎంపిన్ అయితే ఒక 6 డిజిట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఈజీగా అయితే మీరు లోపలికి లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఈ లాగిన్ అనేది మీరు చేంజ్ చేయాలనుకుంటే ఏ విధంగా చేంజ్ చేయాలనేది అయితే ఇప్పుడైతే చెప్తాను. మీరైతే ఇప్పుడు పాత ఎంపిన్ తోటే లాగిన్ అయితే అయిపోయింది. లాగిన్ అయిన తర్వాత మనకి మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మెనూలో మీరు చూడొచ్చు, ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా దాని మీద కూడా క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి పూర్తి సర్వీసెస్ అనేటివి ఇక్కడ మెనూలో అయితే మీరు చూడవచ్చు. తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఇక్కడ మీకు చూడవచ్చు, ఇక్కడ సెక్యూరిటీ దగ్గర సెట్ ఎంపిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దానికి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొత్తగా ఎంపిన్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఒక 6 డిజిట్స్ అయితే ఉంటుంది. ఆ 6 డిజిట్స్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి అనమాట. ఇది ఖచ్చితంగా ఎంపిన్ అనేది 6 డిజిట్స్ ఉంటుంది. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ నాట్ బి సేమ్ అనమాట. అంటే మనకి 3 నెంబర్స్ అనేటివి ఏది సీక్వెన్స్లో ఉన్నప్పుడు సేమ్గా ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉండేటట్టు చేసుకోండి. డిఫరెంట్ నెంబర్స్ని అయితే ఒక 6 డిజిట్స్ ఉండేటట్టు అయితే మీరు చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లాంటి కాంబినేషన్స్లో కూడా మీరు ఎంపిన్ అయితే సెట్ చేసుకోవద్దు అనమాట. ఓకే, ఈ విధంగా అయితే ఒక 6 డిజిట్స్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా 6 డిజిట్స్ అనేటివి కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు అయితే 6 డిజిట్స్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ టైం కూడా రీఎంటర్ న్యూ పిన్ దగ్గర కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. దాని నెక్స్ట్ అనే ఆప్షన్ని దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎంపిన్ అనేది కొత్తగా అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు ఎంపిన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎంపిన్ని అసలే మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా ఫర్గెట్ చేయాలన్నది అయితే మీరు కామెంట్ అయితే చేయండి. ఎవరికి కావాలన్నది అయితే వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.